హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మీతో ఒక అపురూపమైన ముచ్చటైన విషయాన్ని పంచుకోవడం కోసం వచ్చాను. ఈ మధ్యనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నయనతార కాంబినేషన్లో వస్తున్న మనశంకరవర ప్రసాద్ గారి సినిమా నుంచి ఒక సాంగ్ బిట్ మనం అందరం చూసాం, మీసాల పిల్ల పాట. ఆ పాట ఒక్కసారి ఎలాగంటే ఆ పాట ఆ గ్లింప్స్ రిలీజ్ అవగానే ఒక్కసారి ప్రపంచంలో ఉండే మెగాస్టార్ అభిమానులందరూ కూడా ఒక్కసారి ఉవ్వెత్తున సముద్ర కెరటంలా ఎగిరి గెంతేశారనమాట. ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో అన్నీ ఏదో ఒక రకమైన అంటే చిరంజీవి గారి పాటలు కనిపించకపోయినా, చిరంజీవి గారి డ్యాన్స్లు కనిపించకపోయినా, చిరంజీవి గారి ఎంటర్టైన్మెంట్ కనిపించకపోయినా, చిరంజీవి గారి తాలూకా ఏ రకమైన కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఏది కనిపించకపోయినా సరే టోటల్గా ఆడిటోరియంస్ అండ్ ఆడియన్స్ కూడా డల్ అయిపోతారు. అది ఏనాటి నుంచో వస్తున్న ఒక రివాజు, ఒక సంప్రదాయం, ఒక వాతావరణం. కానీ ఈసారి ఏంటంటే చిరంజీవి గారు చాలా అంటే ఒక డిఫరెంట్ గెటప్ అని నేను ఎందుకన్నానంటే ఆయన ప్రతి సినిమాకి మీరు కావాలంటే చూసుకోండి, మొదటి నుంచి కూడా గ్యాంగ్ లీడర్లో ఒక రకమైన లుక్ ఉంటుంది, ఘరానా మొగుల్లో ఆ హెయిర్ స్టైలు అవన్నీ ఫంక్ అదో రకంగా మోడల్లో ఉంటుంది. తర్వాత ఏ సినిమా తీసుకున్నా సరే మీరు రౌడీ అల్లుల్లో ఒకలాగా ఉంటారు. రకరకాల స్టైల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది, రకరకాల డ్రెస్సెస్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా చిరంజీవి గారే. అవన్నీ కూడా బాగా పాపులర్ అయ్యి అలాగ వేసుకోవడానికి, అలాగ కటింగ్ చేయించుకోవడానికి అభిమానులందరూ వెర్రెక్కి క్యూలు కట్టిన రోజుల దగ్గర నుంచి చిరంజీవి గారి చరిత్ర మనందరికీ తెలిసిందే. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ స్టెప్ కటింగ్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైలు, ఆయన డ్రెస్సులు, ఛాలెంజ్లో పాటలకు వేసుకున్న ఆ షర్ట్లు, ఆఫ్ అండ్ షర్ట్స్ అవన్నీ కూడా ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారంటే ఆయన ట్రెండ్ ఫాలో అయ్యే వ్యక్తి కాదు, ఆయన ట్రెండ్ క్రియేట్ చేసే శక్తి అన్న విషయం అందరికీ తెలిసిందే. అది సినిమా ఇండస్ట్రీకి అండ్ సినిమా అభిమానులకి, ముఖ్యంగా మెగాస్టార్ గారి అభిమానులందరికీ బాగా తెలిసిన విషయం. దానివల్ల ఈ రోజున ఆ మీసాల పిల్ల బిట్లోని ఎవరో ఒక పెద్దావిడ కుర్రాడు మనోడు పక్కన కూర్చుని యూట్యూబ్లో చూస్తుంటే సెల్ ఫోన్లో ఆవిడ పక్కనే కూర్చుని ఎవర్రా అబ్బాయి అని అడిగిందంట ఆవిడ. అంటే ఆ అబ్బాయి ఎవర్రా అబ్బాయి అని అడిగే ఆ కైండ్ ఆఫ్ ఆ యంగ్ లుక్, ఆ ఫ్రెష్ లుక్ అలాంటివి మెయింటైన్ చేయాలంటే మాత్రం దానికి చిరంజీవి గారే 100% బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన ఫాలో అయ్యే డిసిప్లిన్ కానీ, లేకపోతే జిమ్ టైమింగ్ కానీ, ఆయన తీసుకునే ఆహారం కానీ, ఏదైనా కూడా సినిమాకి సంబంధించినంత వరకు సినిమాకి ఎలా కావాలి అండ్ తన అభిమానుల్ని ఎలాగ ఆయన ఆకట్టుకోవాలి, లేకపోతే మురిపించాలి అనే దాని మీద 24 గంటలు ఒక రకమైన ఎజెండాతో, లేకపోతే సింగిల్ పాయింట్ ఎజెండాతో చిరంజీవి గారు తన లైఫ్ను లీడ్ చేయడం అన్నదే ఆయన మెగాస్టార్గా ఇంత స్థాయికి ఎదగడానికి ప్రధానమైన కారణం అని నా బోటి వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు. అయితే దీన్ని చాలామంది అంటే ఏదో సామెత చెప్పినట్టుగా ప్రతిదానికి ఒక విమర్శ చేద్దాం, లేకపోతే ఏదో రకంగా కామెంట్ చేద్దాం అనే ఒక సిక్ మైండ్స్, సినికల్ మైండ్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి అందంలో చిరంజీవి గారిని, పైగా ఈ మధ్య రోజుల్లో ఏంటంటే ఈ రాజకీయ వాతావరణం, సినిమా వాతావరణం రెండూ కలిసిపోవడం వల్ల ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఈ నటుల మీద అవతల పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, అవతల మెగాస్టార్ చిరంజీవి గారి మీద కానీ, లేకపోతే నాగబాబు గారి మీద కానీ వరుసగా వాళ్ళ మీద కామెంట్లు చేయడం అనే ఒక కార్యక్రమాన్ని, దానికి సంబంధించి ఒక పేటీఎం బ్యాచ్ ఒకళ్ళు రెడీగా ఎప్పుడు ఉంటారు. కాబట్టి ఈసారి ఈ మీసాల పిల్ల రిలీజ్ అవగానే కూడా ఏంటది ఆ ఏజ్లోనే ఏంటి కాలాతీత వ్యక్తులు అని కొంతమంది ఉంటారు, బియాండ్ టైం అండ్ లాంగర్ దాన్ ది టైం ఉంటారు వాళ్ళు. ఇంకో 1000 సంవత్సరాలైన చిరంజీవి గారి తాలూకు ఇమేజ్ అలాగే ఉంటుంది. అండ్ ఒక్క మాట, అండ్ ఈ రోజున అభిమానులందరూ కూడా ఆయన ఎన్నాళ్ళు సినిమా స్క్రీన్ మీద ఆయన కనిపిస్తారో అన్నాళ్ళు కూడా ఆయన భుజాల మీద ఎత్తుకుని, బుర్ర మీద పెట్టుకుని తీసుకెళ్లే ఆ మైకం, ఆ మత్తులోనే ఎప్పుడు కూడా మెగాస్టార్ మెగా అభిమానులు ఉంటారు. ఇలాంటి ఆరోపణలు చేసేవాళ్ళు, కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఎప్పుడూ నిత్య నూతనంగానే ఉంటారు. వాళ్ళు ఉండి తీరాలి. ఎందుకంటే అడిదమ సూరకవి గారని ఒక మహాకవి, విజయనగరం ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒక మంచి పద్యం చెప్పాడు. అది మీకు చెప్పాలి ఇప్పుడు నేను. కుక్కలు చెప్పులు వెతుకును, నక్కలు బొక్కలు వెతుకును, అక్కడినా ఊరపంది అగడిత వెతుకున్ అని. మళ్ళీ చెప్తా, కుక్కలు చెప్పులు వెతుకును, నక్కలు బొక్కలు వెతుకును, అక్కడినా ఊరపంది అగడిత వెతుకును. కుక్కలు చెప్పులు వెతుకుతాయంట, నక్కలు బొక్కలు వెతుకుతాయంట, అక్కడినా ఊరపంది అగడిత వెతుకును. ఊరపంది ఏం వెతుకుతుంది, అగడిత అంటే అర్థం చేసుకోండి, నేను ఇప్పుడు చెప్పను, మీరు అర్థం చేసుకోండి, లేకపోతే అడిగి ఎవరినైనా తెలుసుకోండి. ఇలాంటి కార్యక్రమాలకి దిగే వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ఇటువంటి బోసు డీకేలు ఉన్నారు కదా, ఈ బోస్ డీకేలు అందరికి కూడా నా సమాధానం నేను చెప్పేది ఏంటంటే చిరంజీవి గారు ఆయన ఒక ప్రవాహం.
మీరు అర్థం చేసుకోవాల్సింది. మీరు దాన్ని ఆయన దేనికో ట్యాగ్ చేసి వయసు అయిపోయింది, లేకపోతే ఈ టైంలో అవి ఇందాక నేను చెప్పినట్టుగా కాలాతీత వ్యక్తులు అంటే క్రమశిక్షణతో శరీరాన్ని లొంగదీసి ఆ శరీరాన్ని వాళ్ళకు కావలసిన కర్తవ్య నిర్వహణలో దాన్ని ఏ విధంగా ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడాలనే ఒక కాన్షియస్నెస్తో వాళ్ళు ఎప్పుడైతే సోల్ఫుల్గా దాన్ని హ్యాండిల్ చేస్తారో వయసు అన్నది వాళ్ళకి లొంగిపోతుంది, లొంగి వంగి స్థలం చేస్తుందని చెప్పడానికి మొన్న మీసాల పిల్ల పాటలో చిరంజీవి గారు తాలూకా ఆ లుక్ కానీ ఆ స్టైలిష్ డాన్సింగ్ కానీ అవన్నీ మనం చూసాం. అయితే దీనిలోని అనిల్ రావు కూడా ఒక విచిత్రమైన మంచి ఎక్స్పెరిమెంట్ చేశారని చెప్పాలి. ఎలాంటి ఎక్స్పెరిమెంట్ అంటే ఈ మధ్య మనకి రెట్రో అట్మాస్ఫియర్ ఒకటి, అంటే రెట్రో అంటే ఏంటంటే మనం పాత వాసనలని మళ్ళీ ఇప్పుడు కొత్త గుబాళింపులతో తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం అనమాట. ఈ కైండ్ ఆఫ్ అంటే ఒక ఆడపిల్ల వెనకాతల ఒక మగపిల్ల ఒక హీరోయిన్ వెనకాతలు పడి కవ్వించి లేకపోతే టీజ్ చేసి పాడడం అన్నది చాలా రోజులుగా మన పాత సినిమాల్లో హిందీ కానీ తమిళ్ కానీ ఎక్కడైనా తెలుగులో కానీ ఈ పాటలు ఎప్పుడు ఉండేవి హీరోలకి. ఈ మధ్య రోజుల్లో అసలు ఎప్పుడూ లేవు. అంటే మనం మురళీకృష్ణ సినిమాలో కనులు కనులు కలిసినని నాగేశ్వరరావు జమున గారి వెనకాతలు పరిగెట్టిన పాట, అలాగే దొరికితే దొంగల సినిమాలో ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి అనే పాట, తర్వాత మంచి మనిషి సినిమాలో యావండో ఇటు చూడండి అనే పాట, ఇలాంటి పాటలు అనమాట. అంటే ఆత్మగౌరవంలో కూడా నాగేశ్వరరావుకి కాంచన్ గారికి ఒక పాట అలాంటి పాట ఉంటుంది, అంటే టీజింగ్ సాంగ్ లాంటిది అనమాట. అండ్ మనకు తెలిసి కృష్ణ గారు బాలు గారు మొట్టమొదటి పాడిన పాట కృష్ణ గారికి నేనంటే నేనే సినిమాలో ఓ చిన్నదాన నన్ను వదిలిపోతావటే గుంతలకిడి పాట, ఇలాంటి పాటలు అప్పుడు 100% హీరోలకి ఉండేవి, ఆ తర్వాత లేవు. కానీ ఈ రెట్రో ఎఫెక్ట్ని చిరంజీవి గారికి భలేగా అడాప్ట్ చేసి అనిల్ రావిపూడి చాలా తమాషాగా ఒక నయనతార లాంటి ఒక మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్ వెనకాతల చిరంజీవి గారు ఒక మంచి స్టైల్గా వెనకాతలు వెళ్ళి మీసాల పిల్ల అన్న పాట పాడడం, ఆ పాటని మళ్ళీ మన ఉదిత్ నారాయణ చేత పాడించడం అన్నది దీనిలో ఒక విచిత్రమైన పాయింట్ అనమాట. తనకు తెలుసు అనిల్ రావిపూడికి. కావాలంటే మనం సంక్రాంతికి వస్తున్న సినిమాలో చూసాం, ఏది ఆ బుడ్డోడు అంటాడు మా నాన్న ఏమైనా అంత గట్టిగా స్టెప్లు వేసాడంటారా, వంగలేక లేవలేనట్టుగా స్టెప్లు వేసాడు దానికే ఇరిగిపోయా అంటాడు ఆ బుడ్డోడు. అంటే అక్కడ వెంకటేష్ గారి క్యారెక్టర్కి ఆ సినిమాలో 2 భార్యలు దాని వెనకాతలు దాన్ని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేసాడు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటి, చిరంజీవి గారి తాలూకా ఆ సిగ్నేచర్ ఏదైతే ఉందో ఆ సిగ్నేచర్ మిస్ కాకుండా ఆ రెట్రో ఎఫెక్ట్ని తీసుకొచ్చి ఈ పాటలు పెట్టడంతో అది ఒక గొప్ప ఫీల్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే డ్యాన్సులకు సంబంధించి ఆయన్ని ఎవరు వేలెత్తి చూపించగలరు, ఎవరు తప్పు పట్టగలరు. తాతయ్య ప్రేమలీల సినిమా దగ్గర నుంచి చూసుకుంటే రగులుతోంది మొగలు పద పాట 2 సార్లు 3 సార్లు థియేటర్లు వేసుకున్న రోజులు, ఆ రోజు నుంచే ఆ ప్రపంచం ప్రారంభం ఈ రోజు వరకు కూడా అది నిరాటంకంగా నిరాఘాటంగా సాగుతూనే ఉంది, ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. అలాంటి పాటలు అంటే ఆయన గోవిందకి డాన్సింగ్ స్టార్ అని నార్త్లో గొప్ప పేరు గోవిందకి. అలాంటి గోవింద ఫిల్మ్ సిటీలో చిరంజీవి గారు కనిపించగానే డవాల్మని కాలింది పడిపోయాడు, బాబోయ్ మీలాగా మా వల్ల కాదండి అని చెప్పి. అలాగే ఆయన డాన్సులకి ఆయన డాన్స్ చూసి రమ్మని అక్కినే నాగేశ్వరరావు నాగార్జున గారికి చెప్తే ఆయన సెట్కి వెళ్ళి చూసి అమ్మ బాబోయ్ మనం ఎలా చేయగలం ఇలాగని చెప్పి ఆయన గుండె జారిందంట నాగార్జున గారికి. ఆయన ఈ విషయం చెప్పారు ఒకసారి. ఇంకా సరే అంటే అన్నిటికీ అల్టిమేట్ పరాకాష్ట ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనే చిరంజీవి గారి తాలూకా డాన్సులు ఎన్ని స్టెప్స్ వరల్డ్ రికార్డ్ అని చెప్పి వాళ్ళు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళే దాన్ని రికగ్నైజ్ చేసి ఐడెంటిఫై చేసి దానిలో ఒక ప్లేస్ని ప్రత్యేకమైన ప్లేస్ని ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని ఒక ప్రత్యేకమైన చాప్టర్ని చిరంజీవి గారికి కేటాయించారంటే హౌ గ్రేట్ చిరంజీవి గారు అన్నది ఆలోచించుకోలేని మూర్ఖులు జడమతులు అంటే బుర్ర బుద్ధి లేని వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు అందరూ కూడా ఏదో మాట్లాడుతుంటారు. అదే నేను చాలాసార్లు ఒకటి చెప్పిన ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్కలు మరుగుతాయి, అసలు కుక్కలు మొరగకపోతే ఏనుగుకు విలువేముంది
కానీ ఒక్కటి మాత్రం నేను చిరంజీవి గారిని ఈ పద్ధతి ఏం బాగోలేదు సార్ ఇది మాత్రం, ఎందుకంటే ఇది అన్యాయం. మీరు మళ్ళీ అబ్బాయి ఎవరు, నీలం ప్యాంటు నీలం చొక్కా వేసుకున్న అబ్బాయి ఎవరు అని మీరు అనిపించుకుంటుంటే ఈ అబ్బాయిలందరి ప్లేస్ ఎక్కడ, ఈ అబ్బాయిలందరి తాలూకా మూమెంట్ ఎలాగా, మీరు ఇలాగా అందరినీ దెబ్బ కొడుతుంటే ఇది ఎటుపక్కకి వెళ్తుంది, ఇంతలా మీరు డామినేట్ చేస్తుంటే ఇది చాలా ఒక రకమైన విచిత్రమైన అవస్థ యంగ్ హీరోస్ అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు అలా కనిపించాలి, అంత లైట్ రైన్లో స్టెప్లు వేయగలగాలి. ఎందుకంటే మీరు ఖైదీ నెంబర్ 150 ఆఫ్టర్ గ్యాప్ వెన్ హీ కేమ్ బ్యాక్ హీ ఇంట్రడ్యూస్డ్ ఏ కైండ్ ఆఫ్ స్టైలిష్ డాన్సింగ్. అది మనందరం చూసాం. అసలు అవన్నీ అవి ఎలా పేలయ్యా డ్యాన్స్లు ఆ రోజున. వాటన్నిటినీ కూడా అనిల్ రావిపూడి చాలా జాగ్రత్తగా ఆర్టికులేట్ చేసి ఆయన ఎలా ప్రజెంట్ చేయాలి. మిసల పిల్ల అన్నమాట చాలా మంచి మాట. ఎందుకంటే మన ఊళ్ళల్లో రకరకాలుగా అంటారు. మా ఊళ్ళో మంచి అందమైన అమ్మాయి కనిపిస్తే మువ్వలా ఉందని వారు. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క టెర్మినాలజీ ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నామినిక్లేచర్ ఉంటుంది. కాబట్టి ఆ మిసాల పిల్ల అన్నది మరి అనిల్ రావిపూడి ఆయన జీవితంలో ఎవరినైనా అలాగా పిలిచారో లేకపోతే అలాంటి పిలుపు లేదు అని ఆయన విన్నారు. మరి అనిల్ రావిపూడి చెప్పాలి కానీ బట్ ఏదైనా సరే మీసాల పిల్ల రిలీజ్ అయిన తర్వాత అయ్యో బాబోయ్ ఎంతమంది డ్యాన్స్లు మళ్ళీ దాన్ని రిపీట్ చేసి డ్యాన్సులు చేస్తా మళ్ళీ వైరల్ చేసి రీల్స్ పెట్టి షార్ట్స్ పెట్టి ఎన్ని ఓళ్ళ నుంచి ఆ బిట్లు వచ్చాయో, ఎంతమంది వాటిని అనుకరించి చిరంజీవి గారు వాళ్ళకున్న డ్రెస్సులు వాళ్ళకున్న స్టైల్లో చిరంజీవి గారిని ఒకసారి నేను అడిగాను అనమాట, మీరు ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సులు వేసుకుంటారు కదా మాస్ షర్ట్లు గట్ట అంటే అప్పుడు చిరంజీవి గారు మాట అన్నారు, అంటే ఆ మాస్ సైకాలజీ, మాస్ థాట్, హౌ టు రీచ్ ద మాసెస్, జనాల్లోకి ఎలా వెళ్ళాలన్న దాని మీద ప్రతి వాళ్ళకి వాళ్ళదైన వాళ్ళకు ఒక ఒడుపు ఉండాలి, ఆ ఆలోచన ఉండాలి. ఆయన అన్నారు నాతో, లేదు మనం ఇలా వేసుకుంటే ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొనుక్కుని మా బాస్ వేసుకున్నాడు అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నాతో అన్నారు. అదే వాట్ ఎన్ అప్రోచ్ టు లైఫ్ అండ్ టు ద కెరీర్ అండ్ టు హిస్ ఫ్యాన్స్. అందుకే ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరూ వదులుకోలేకపోయారు. కొత్త వాళ్ళు ఊరుతున్నారు, ఓటలాగా ఊరుతున్నారు. ఈ జనరేషన్ అందరు హీరోలు ఆయన నామజపమే చేస్తారు, అందరు డైరెక్టర్లు ఆయన జపమే చేస్తారు, అందరు హీరోయిన్లకి ఆయనతో ఇప్పటికీ యాక్ట్ చేయాలని ఉన్నది, ఎప్పటికీ యాక్ట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ మీసాల పిల్ల అన్న పాటకి సంబంధించినంత వరకు నేను ఇందాక అన్నట్టుగా బోస్ డీకేలు వాళ్ళు ఎలా మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈ చిరంజీవి గారిని ఒక ప్రభంజనం, ఒక ప్రవాహం, ఒక అగ్ని శిఖరం ఎప్పుడు బద్దలైనా అది పెను సంచలనాన్ని సృష్టిస్తుంది. రేపు రాబోతున్న రోజుల్లో 100%. అండ్ ఆ గడుసుతనం మన అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య అని అనిపిస్తుంటుంది నాకు. ఎవరిని ఎట్లాగా ఆర్టికులేట్ చేయాలి, ఎవరిని ఎలా డిజైన్ చేయాలి అన్న దానిలో పైగా ఆయన కూడా బేసిక్గా చిరంజీవి గారికి అభిమాని కాబట్టి ఆ అభిమానానికి తగ్గట్టుగా మీరు ఇంకోటి మంచి మాట, ఇది ముగించేలోగా ఇంకో మంచి మాట చెప్తా. మనం ఖుషి సినిమాలో ఆడువారి మాటలకి అర్థాలు వేర్లే అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమికి వెనకాతలు పడి పాట ఉన్నది. అది పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఆయనకి రెట్రో ఎఫెక్ట్లన్నీ చాలా ఇష్టం. ఎందుకంటే జానీ సినిమాలో కూడా ఈ రేయి తీయనిది చిట్చెల్లెల్లో పాటని ఆయన మళ్ళీ అడాప్ట్ చేయడం, ఆడవారి మాటలకి అర్థాలు వేర్లేనని బాలుగారు మంచి ఫేమ్లో ఉన్న రోజుల్లో మురళి అనే ఒక కొత్త సింగర్ చేత పాడించి ఆ పాట పెద్ద హిట్టు. అంటే ఆ వెనకాతల హీరోయిన్ వెనకాతల వెళ్ళి పాడడం అన్నది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున బాగా అడాప్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అనిల్ రావిపూడి చిరంజీవి గారి మీద దాన్ని పర్ఫెక్ట్గా అప్లై చేశాడు, అది బాగా పేలింది. అలాగే ఇంకా మనం మొట్టమొదటి గ్లిమ్స్ దగ్గర నుంచి ట్రైలర్ దగ్గర నుంచి చూస్తున్నాను చిరంజీవి గారి స్వాగ్, అవన్నీ కూడా ఈ సినిమాకి బ్రహ్మాండంగా హెల్ప్ అవుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఏంటి, మాస్ ఏంటి, అభిమానులు ఏంటి, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఆ ఊరు ఈ ఊరు, ఈ దేశం ఆ దేశం అని లేదు, ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మొత్తం మోగిపోద్ది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.